యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భంలో, ఈ సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి 2024 సంవత్సరం అంతా మనల్ని ఆయన కృపలో భద్రపరిచి మన పని పాటలలో, కుటుంబాల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉండి ఈ సంవత్సరాంతం వరకు మనల్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, కృతజ్ఞతార్పణల పండుగలో పాలు పంపులు పొందటానికి వచ్చినటువంటి ప్రియ సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి మరి రాత్రి కాలమందు, అదేవిధంగా ఈ ఉదయకాలమందు వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించినటువంటి సంఘ కార్యవర్గానికి, సంఘ కాపరి గారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? మీ ముఖాల్లో నవ్వు కనబడాలి. హల్లెలూయా. పనిష్మెంట్ ఇచ్చినట్టు కూర్చున్నారు చాలామంది. చక్కగా నవ్వుతూ దేవుని సన్నిధిలో దేవునికి స్తుతులు చెల్లించాలి. సంతోషంగా ఉన్నవాళ్ళు 100వ కీర్తనలో చెప్పబడుతుంది, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహంగా చెప్పండి, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో యెహోవాను. సంతోషంగా ఉండే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? బాధతో ఉండేవారి ముఖాలు 6 o'clock ఫేస్ అంటారు. అంటే 6ంటికి గడియారంలో ముళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి, పైనుంచి కింద దాకా కదా. కానీ సంతోషంగా ఉండే ముఖాలు, మన యొక్క ముఖంలో ఉన్న నరాలన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి గట్టిగా 3 సార్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ యొక్క ఉదయకాలమందు ఈ యొక్క కృతజ్ఞతార్పణల పండుగలో మీతో కలిసి పాల్గొనడం చాలా సంతోషం. కృతజ్ఞత అంటే అర్థం కృతజ్ఞత. కృతములను బట్టి ఆ కృతములను జ్ఞాపకం చేసుకోవడమే కృతజ్ఞత. కృతములను అంటే చేసిన పనులను, అంటే ఎవరు చేసిన పనులు? దేవుడు మన ఎడల చేసిన కృతములను, దేవుడు మన ఎడల చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకోవడమే కృతజ్ఞత. ఒకసారి వెనక్కి తిరిగి మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటే మనలను ఆశ్చర్యచకితులుగా చేస్తాయి. చాలాసార్లు వెనక్కి తిరిగి చూసుకోం కాబట్టే ముందున్నటువంటి విషయాలను చూసుకుంటూ ఆందోళన పడిపోతూ ఉంటాం. కానీ ఒకసారి అనారోగ్యం వచ్చిందనుకోండి, అమ్మో దీన్ని గట్టెక్కలనా అనుకుంటాం మనం. కానీ వెనక తిరిగి ఎన్నిసార్లు దేవుడు అనారోగ్యాల్లో నుంచి బాగు చేసి లేపాడో చూసుకుంటే గొప్ప ధైర్యము, కృతజ్ఞత భావం మన హృదయాల్లో కలుగుతుంది. ఆర్థిక ఇబ్బంది వచ్చిందనుకోండి, అమ్మో ఈ ఆర్థిక ఇబ్బంది నేను గట్టెక్కగలనా అని మనం అనుకుంటాం. కానీ వెనక్కి తిరిగి ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి దేవుడు మనం లేపుకొని పైకి తీసుకొని వచ్చాడో, ముందుకు నడిపించాడో చూస్తే మన జీవితంలో ఎక్కడలేని ధైర్యం, ఎక్కడలేని కృతజ్ఞతా భావం వస్తుంది. అందుకే నిన్నటి దినాన ఐరన్ సైడ్ అనేటువంటి భక్తుడు చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేశాను. అది మరొకసారి చెప్తాను, మీలో చాలామంది లేరు కాబట్టి. వీ వుడ్ వరీ లెస్ ఇఫ్ యూ ప్రైజ్డ్ మోర్ అన్నాడు. వీ వుడ్ వరీ లెస్ ఇఫ్ యూ ప్రైజ్డ్ మోర్. మనం ఎక్కువగా దేవుని స్తుతిస్తే తక్కువగా చింతిస్తాం. దేవుణ్ణి ఎంత ఎక్కువగా స్తుతిస్తే అంత తక్కువగా చింతిస్తాం. ఎందుకంటే ఒక సూత్రం ఏంటంటే, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ డిస్కంటెంట్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ అంటాడు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ డిస్కంటెంట్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్. కృతజ్ఞత అనేది అసంతృప్తికి శత్రువు. నీ జీవితంలో కృతజ్ఞత అయినా ఉండాలి, లేకపోతే అసంతృప్తి అయినా ఉండాలి. కృతజ్ఞత ఉందంటే అసంతృప్తి ఏమైపోద్ది? పారిపోద్ది. లైట్ వెలిగితే చీకటి పారిపోయినట్టు కృతజ్ఞత భావంతో మనం ఉన్నప్పుడు అసంతృప్తి పోద్ది. కానీ చాలామంది మన జీవితాల్లో, క్రైస్తవులతో సహా, అసంతృప్తి కలిగిన జీవితాలతోనే జీవిస్తూ ఉన్నారు. ఏదో బతుకుతున్నాం లేండి అన్నట్టు బతుకుతూ ఉంటారు. కృతజ్ఞత దేవునికి మనం చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు మహిమను పొందుతాడు. అందుకే మనకు పిలుపునివ్వబడుతోంది, దేవునిని స్తుతించి ఆరాధించాలని, కృతజ్ఞతలు చెల్లించాలని. క్రైస్తవ సంఘం నేడు జరుపుకుంటున్నటువంటి కృతజ్ఞతకు, ఆ కృతజ్ఞతార్పణలకు ప్రాముఖ్యమైనటువంటి బేస్, బిబ్లికల్ బేస్ మనం చూసినట్లయితే మనం ఇంకొక పేరుతో పిలుచుకుంటాం. ఏమని పిలుస్తామండి? హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం కదా. అంటే కోత పండుగ. మీలో ఎంతమంది ఇంకా కోతలు కోస్తున్నారు? అంటే ఆఫీసులో కోసే కోతలు కాదు, నేను ఇదని
ఎక్కడ కోస్తా మామూలు కోతలు నేను అనేది. మామూలు కోతలు చాలామంది మనం కోయట్లేదు. ఇంకా మనం మహా కోస్తే ఏటీఎంకి వెళ్ళి ఏటీఎం కార్డుతో కోస్తూ ఉంటాం అనమాట. అదే నెలంతా పనిచేసి కోసుకునేది ఎప్పుడు కొంతమందికి 30వ తారీఖు నైట్ పడతా ఉంటుంది, లేకపోతే తెల్లవారి 1st తారీఖున పడతా ఉంటుంది. కోత ఏదో కోత కోస్తూ ఉంటామ్మా. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఫలము, మన పనికి ఫలము, అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించడం. ఆ దినాల్లో కోతలు కోసేవారు. ఈ దినాల్లో కూడా గ్రామాల్లో పంటలు కోతలు ఉంటాయి కాబట్టి కోత పండుగ అనేది ఆనవాయితీగా దేవుడు యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి పండుగ కాబట్టి కోత పండుగ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కోత సహజంగా ఈ రోజుల్లో కానీ అనేకమైన సందర్భాల్లో 2 పంటలు సాధారణంగా వేస్తూ ఉంటారు సంవత్సరానికి. కాబట్టి 2 ప్రాముఖ్యమైన సందర్భాల్లో ఈ కోత పండుగను జరుపుకోవటానికి దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యూదుల యొక్క యోధా మతములో, లేకపోతే హెబ్రీల యొక్క మతములో మనం చూసినట్లయితే దీన్ని ఇంకా కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు. సంఖ్యాకాండం 28వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మనం చూస్తే, సంఖ్యాకాండం 28వ అధ్యాయము 26 నుంచి 31 వచ్చిన వరకు చూస్తే ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అన్నారు, వారముల పండుగ అనే పేరుతో పిలిచారు. లేదా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే దాని ప్రస్తావన పెంతెకొస్తు పండుగ అన్నారు. పెంతెకొస్తు అంటే ఒక మిషనో ఒక సంస్థో కాదు, ఇది పెంతెకొస్తు పండుగ అనేది యూదులు ఆచరించినటువంటి పండుగ. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినప్పుడు మనకు అక్కడ కనబడుతుంది. ఈ కోత పండుగ గురించి చాలా విషయాలు మనం చూస్తాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 16వ వచనంలో, నిర్గమాకాండం 23వ అధ్యాయం 16వ వచనంలో, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను అంటాడు. నీవు విత్తనాలు విత్తినప్పుడు ఆ తొలి పంట యొక్క కోత పండుగ అది ఎప్పుడు జరుగుతుందంటే మే నెల, జూన్ నెలలో జరుగుతుంది. గమనించండి, యూదుల యొక్క నెలలు మన నెలల్లో, అంటే ఇంగ్లీష్ నెలల్లో సగం నెలలో ప్రారంభమయ్యి నెక్స్ట్ నెల సగంలో అంతమవుతుంది. ఎందుకంటే మనం వాడేది సోలార్ క్యాలెండర్, వాళ్ళు వాడేది లూనార్ క్యాలెండర్. భారతదేశంలో కూడా లూనార్ క్యాలెండరే, మన తెలుగు క్యాలెండర్ లూనార్ మీద, అంటే చందమామ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళ లెక్క మన లెక్క తేడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మే, జూన్ నెలల్లో తొలి పంట యొక్క కోత పండుగ చేసుకోమన్నాడు దేవుడు. పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను, ద ఫెస్టివల్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్ అన్నారు ఇంగ్లీష్లో. ద ఫెస్టివల్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్, ఫల సంగ్రహపు పండుగను చేసుకోమన్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఇది సహజంగా వారు జరుపుకుంటూ ఉంటారు. మనం కొంచెం కొద్దిగా ఆలస్యంగా నవంబర్లోకి వచ్చాము, కానీ ఈ సీజన్లోనే ఆ పండుగను జరుపుకుంటూ ఉంటారు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 22వ వచనంలో, మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను అన్న మాట మనకి నిర్గమాకాండం 34వ అధ్యాయము 22వ వచనంలో కనబడతా ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా క్రైస్తవ సంఘం సింపుల్గా దీన్ని కృతజ్ఞతార్పణల పండుగ అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేళ్లను బట్టి మనము దేవునికి కృతజ్ఞత, ఆయన కృతములను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి, ఆయన చేసిన ప్రతి మేలును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. నేను రాత్రి కాలమందు జ్ఞాపకం చేశాను, ఒక పండుగ చేసుకున్నామంటే ఆ పండుగకు ఒక అర్థం ఉండాలి. అర్థం లేని పండుగ, అర్థం లేని పండుగ నిష్ప్రయోజనమైన పండుగ. అన్నిలు చేసుకుంటారు పండుగలో, ఏదో సరదా కోసం చేసుకుంటారు. కానీ దేవుని యొక్క పిల్లలకు పండుగలు ఇవ్వడానికి కారణం మన బైబిల్లో చూసుకుంటే, అంటే ఆయా ప్రాంతాల్లో మనం చూసుకుంటూ అర్థం చేసుకునేది ఏంటంటే, నాకు అర్థమైంది 4 కారణాల చేత దేవుడు పండుగలు ఇస్తాడు. 4 కారణాల చేత. మొట్టమొదటి కారణం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. దేవా, నీవు ఈ కార్యం చేసినందుకు నీకు వందనాలు అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అదే పండుగన్నా కానివ్వండి. రెండో కారణం ఏంటంటే మనకు మనం గుర్తు చేసుకోవడానికి, మన జీవితాలను ఉజ్జీవపరచుకోవడానికి. ఉజ్జీవం రాని పండుగ వ్యర్థమైన పండుగ. ఆమెను చెప్పండి నమ్మేవాళ్ళు. ఈ పండుగతో సంఘంలో ఉద్యమం రాకపోతే మనం పెట్టిన ఖర్చు అంతా, మనం పెట్టిన సమయం అంతా కూడా వ్యర్థమే. నీ జీవితంలో కానీ ఉద్యమం అనేది రాకపోతే, పండుగకు ముందు ఏ నిర్లిప్తత అయితే ఉందో,
పండుగకు ముందు ఏ నిరాశ అయితే ఉందో, పండుగకు ముందు ఆత్మీయంగా ఎటువంటి నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావో, పండుగ తర్వాత కూడా అదే నిలువెచ్చని స్థితిలో ఉంటే మన పండుగ వ్యర్థమైన పండుగ, వేస్ట్ అంతే. నువ్వెంత ఖర్చు పెట్టినా, ఎంత ఏం చేసినా సరే వేస్ట్. ఆ ముందుకు తర్వాతకి తేడా రావాలి. పండుగలు ఇచ్చింది అందుకే దేవుడు, అయ్యా నేను చేసిన మేళ్లను మీరు గుర్తు చేసుకొని రివైవ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్స్, మీ ఆధ్యాత్మిక జీవితాల్లో ఉద్యమాన్ని పొందుకోండి, మరల నా పట్ల తృష్ణ కలిగి, ఆశ కలిగి, నా ఎడల తీవ్రమైనటువంటి కాంక్ష కలిగి మీరు జీవించండి అనే ఉద్దేశం చేత దేవుడు పండుగలు ఇచ్చాడు. అది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే, మన పిల్లలకు అమ్మ ఏంటిది, ఎందుకు చేస్తున్నావు, ఈ పని ఎందుకు చేస్తున్నావు, ఈ పండుగ ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగినప్పుడు తల్లి తండ్రి కూర్చోబెట్టి వాళ్ళకి ఆ పండుగ గురించి వివరించి, దేవుడు చేసిన కార్యాలు ఇవిరా బాబు అని వాళ్ళకి చెప్పి వాళ్ళని దేవునిలోనికి నడిపించడానికి మన పండుగలు ఉపయోగపడాలి. లేదంటే మన పండుగల వలన వచ్చే ఉపయోగం ఏమి కూడా లేదు. నాలుగవ కారణం ఏంటంటే, నాలుగవ కారణము ఇది అన్యులకు సాక్షార్థముగా ఉండాలి. మనం ఒక పండుగ చేసుకుంటున్నప్పుడు అన్యులు ఆ పండుగను చూసినప్పుడు ఏంటి ఇది ఎందుకు చేస్తున్నారని వారికి అర్థమయ్యేలాగా మనం వాళ్ళకి చెప్పినప్పుడు, ఆహా దేవుడు ఈ కార్యాలు జరిగిస్తాడు అని వాళ్ళు తెలుసుకొని వారు రక్షణ మార్గములోనికి రాగలిగే వారుగా ఉండాలి. ఈ 4 కారణాలు నెరవేరకపోతే మన పండుగ వలన ఒరిగేదేమీ కూడా లేదు. కాబట్టి ఆలోచించుకొని మనం ప్రార్థిద్దాం, దేవుడు మన సంఘాన్ని, ఈ ప్రాంతాన్ని పండుగ ద్వారా రివైవ్ చేయాలని, ఉజ్జీవపరచాలని మనం ప్రార్థన చేద్దాం. ఇది కృతజ్ఞతార్పణల పండుగ కనుక ప్రత్యేకించి నిన్నటి దినాన అర్పణలు చెల్లించేటప్పుడు ఎలాంటి మనసు కలిగి చెల్లించాలి, ఎలాంటి బ్రతుకు కలిగి మనం దేవునికి అర్పణలు చెల్లించాలి, అంతేకాకుండా ఎటువంటి ఉద్దేశంతో, ఏ కారణం చేత దేవునికి మన అర్పణలు చెల్లించాలి అన్న విషయాలు నిన్నటి దినాన ధ్యానం చేసుకున్నాం. ఈరోజు అర్పణ చెల్లించేటప్పుడు అర్పణలో ఒక్కొక్క అర్పణలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. యూదులు అంటే, నేను కేవలము కృతజ్ఞతార్పణల పండుగ, కోత పండుగ గురించి మాత్రమే మాట్లాడకుండా, వాళ్ళకు దేవుడిచ్చినటువంటి పండుగల్లో ఏ పండుగలో ఏ అర్పణ ఇమ్మన్నాడో పండుగకు సంబంధం లేకుండా అర్పణలు ఎలా అర్పించాలి, ఆ అర్పణలో ఉండేటువంటి అర్థం ఏంటి అన్నదాన్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి అర్పణకు దాని వెనక ఒక చక్కటి అర్థం అనేది దేవుడు ఇచ్చాడు. కాబట్టి అర్పణల గురించి ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 12వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 16వ అధ్యాయము 12వ వచనము. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను అనుసరించి జరుపుకొనవలెను. దేని గురించి చెప్తున్నాడు అంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా కోత పండుగ గురించి చెప్తున్నాడు. 9వ వచనం నుంచి మనం చదువుకున్నాం ఇందాక. 7 వారములను నువ్వు లెక్కించాలి, లెక్కించిన తర్వాత పంట చేనిపైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణని సిద్ధపరచాలని ఈ కోత పండుగ లేదా వారముల పండుగ గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్పుకుంటూ వచ్చి దేవుడు అర్పణ అర్పించేటప్పుడు ఏమి చేయమన్నాడు అంటే, ఐగుప్తులో నీవు దాసుడువై ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఐగుప్తులో నువ్వు దాసుడుగా ఉన్నప్పుడు నీ గతేంటో గుర్తు చేసుకో అన్నాడు. అర్పణ అర్పించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ స్థితిలో నేను ఉండేవాణ్ణి అనేది గుర్తు చేసుకోవాలి. ఏ స్థితిలో నేను ఉండేదాన్ని, నా ఒకప్పటి పరిస్థితి ఏంటి, ఐగుప్తు దాసత్వంలో నేను బ్రతికాను. ఐగుప్తు అనేది లోకానికి గుర్తు, ఐగుప్తు అనేది పాపానికి గుర్తు, ఐగుప్తు అనేది దాసత్వానికి గుర్తు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు, చెప్పండి, పాపమునకు దాసుడు. ఒకప్పుడు నేను పాపపు సంకెళ్ళలో జీవించాను, ఒకప్పుడు నేను దేవునిని ఎరుగక బ్రతికాను, ఒకప్పుడు నేను సాతాను ఆ యొక్క సంకెళ్లలో నేను జీవించి నేను దాసురాలుగా నేను బ్రతికాను, ఒక స్లేవ్గా నేను జీవించాను. ఐ వాజ్ వన్స్ అ స్లేవ్ ఇన్ ఈజిప్ట్. ఈ లోకములో నేను అటువంటి దాసత్వంలో జీవించాను. నీవు అర్పణలను అర్పించేటప్పుడు ఏం గుర్తు చేసుకోవాలంటే, దేవా ఎంత అంధకారంలో ఒకప్పుడు నేను బ్రతికాను, ఎంత పాపములో నేను జీవించాను, ఎంత భయంకరమైనటువంటి పాపపు సంఖ్యలలో నేనున్నాను గుర్తు చేసుకో అంటున్నాడు.
ఈ రోజున మనం నీతిమంతులమని చంకలు గుద్దుకుంటాము. మేము చాలా గొప్పవాళ్ళం, మేము నీతిమంతులము, మేము ప్రార్థనా పరులము, మేము బైబిల్ చదువుకుంటున్నాము, మేము చర్చికి వెళ్తున్నాము అని చంకలు గుద్దుకుంటాం. కానీ ఒకప్పుడు మన పితరుల పరిస్థితి ఏంటి? ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకవేళ క్రైస్తవ విశ్వాసుల కుటుంబాల్లో పుట్టిన వారమైనా ఎలాంటి వేషధారణ జీవితాన్ని జీవించామో. ఐగుప్తు బానిసత్వాన్ని గుర్తు చేసుకోవలసిన దినం ఈరోజు. ఐగుప్తులు అనగా లోకంలో నీవు ఉన్నప్పుడు ఎటువంటి స్థితిలో బ్రతికావు? ఒకవేళ ఇంకా అలాంటి స్థితిలోనే ఉండి కృతజ్ఞతార్పణల పండుగలో పాల్గొనేవారు ఎవరైనా ఉంటే, ప్రియులారా, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఐగుప్తును విడిచి దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. ఐగుప్తు బానిసత్వంలో నుండి ఆ సంఖ్యలను తెంచుకొని దేవుని కృప వలన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యము ద్వారా నీవు ఆ సంఖ్యలు తెంచుకొని క్రీస్తులోనికి నడిచి వచ్చేదానిగా ఉండాలి. క్రీస్తులో ఆ స్వేచ్ఛను కలిగి, స్వతంత్రతను కలిగి నీవు దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. మీరు ఒకప్పుడు ఐగుప్తులో బానిసలై ఉన్నారు, ఆ బానిసత్వం మీకు ఇంకా లేదు. ఐగుప్తు బానిసత్వాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ పండుగ చేసుకునేటప్పుడు అని దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, నువ్వు ఇంకా పాపివై ఉండగానే, యేసుక్రీస్తు వారు నీతిమంతుల కోసం వచ్చి చనిపోలేదు, యేసుక్రీస్తు వారు భక్తి పరుల కోసం వచ్చి చనిపోలేదు, యేసుక్రీస్తు వారు క్రైస్తవులను పిలిపించుకున్న వారి కోసం వచ్చి చనిపోలేదు, యేసుక్రీస్తు వారు పాపుల కోసం వచ్చి చనిపోయాడు. నీవు పాపిగా ఉన్నప్పుడే నీ కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన. గుర్తు చేసుకో ఆ రోజుని. కృతజ్ఞత ఎందుకు పెళ్ళుబికి బయటికి రాదు? అయ్యా, ఏ అర్హత లేకుండా నా పాపములో చచ్చిన స్థితిలో నేను ఉండగా నన్ను గుర్తు చేసుకున్నావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నిజంగా ఎవరన్నా మనల్ని ప్రేమించాలంటే లెక్కలేసి ప్రేమిస్తారు, కానీ దేవుడు లెక్కలేయకుండా మనల్ని ప్రేమించాడు. మంచి వాళ్ళనే కదా ప్రేమిస్తారు ఎవరైనా సరే. చెడ్డవాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా? దేవుడు చెడ్డవారైనటువంటి మనలను ప్రేమించాడు, ఆ బానిసత్వంలో నిన్ను విడిపించాడు, మనలను స్వేచ్ఛా జీవులుగా చేశాడు, ఆయన దాసులుగా ఆయన మనల్ని మలుచుకున్నాడు. ఐగుప్తు బానిసత్వాన్ని జ్ఞాపకం చేసుకో, నీ గత స్థితిని నీవు జ్ఞాపకం చేసుకో. ఈ అర్పణల్లో, ఆయా పండుగల్లో అర్పించే అర్పణలను నేను గుర్తు చేస్తూ వాటి గురించినటువంటి ఒక ఆధ్యాత్మిక భావాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. రీకాల్ యువర్ రెడెంప్షన్. జ్ఞాపిక అర్పణ మొట్టమొదటిది. రెండవది ఫస్ట్ ఫ్రూట్స్, అంటే ప్రథమ ఫలముల అర్పణ దేవుడు అర్పించమంటా ఉన్నాడు. లేవియకాండం 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేవియకాండం 23వ అధ్యాయం 10-11 వచనాలు. లేవియకాండం 23వ అధ్యాయం 10-11 వచనాలు. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు, మొదటి పంటలో ఒక పనను, అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలండి. మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవాలి. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మొదటి పంటలో ఒక పన అంటే నీవు ఈ పంటనంతా కూర్చుకున్నప్పుడు ఈ పంటనంతా తీసుకెళ్ళిపోయి అమ్మేసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్యాష్ రూపంలోనికి మార్చేసుకుందామని ప్రయత్నం చేయొద్దు. నీవు కోత కోసినప్పుడు మొట్టమొదటి పనను తీసుకొచ్చి నా సన్నిధిలో అర్పించని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అది దేనికి సాదృశ్యం తెలుసా? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడానికి సాదృశ్యం. నీ జీవితంలో నీ అర్పణ ద్వారా, ప్రథమ అర్పణ దేవునికి అర్పించడం ద్వారా దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది దశంభాగాలు ఎప్పుడు ఇస్తారు తెలుసా? మిగిలిపోతే ఇస్తారు. ఏమన్నా మిగిలేమన్నా ఉంటే ఇస్తారు. కొంతమంది దశంభాగాలు అసలు ఎవరు, కొంతమంది మిగిలిన దానిలో నుంచి తీసేస్తూ ఉంటారు. దేవునికి ఇచ్చేటప్పుడు మొదటి దానిలో నుండి ముందు ఎవరికి తీయాలి? దేవునికి తీయాలి. ముందు దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. దీని ద్వారా నేను నిన్న కూడా చెప్పాను, నువ్వు ఇచ్చే డబ్బు గురించి కాదు దేవుడు చూసేది, నీ మనసేంటో చూస్తున్నాడు. ఆయనకు ప్రాధాన్యతను ఇస్తున్నావా లేదా?
నీ జీవితంలో ఆయనది ప్రథమ స్థానమా కాదా? దేనికి ప్రథమ స్థానాన్ని నువ్వు ఇస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసుప్రభు వారు చెప్పిన మాట, మన డబ్బు ఎక్కడుంటే మన మనసు అక్కడే ఉంటుంది. కనుక నీ మనసు తెలియాలంటే నీ పర్సు చూస్తే చాలు, తెలిసిపోద్ది. అక్కడే తెలిసిపోద్ది నీ మనసు. కాబట్టి మనం దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామా లేదో చూస్తున్నాడు. పంట కోసినప్పుడు మొదటి పనను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము అర్పణలు అర్పిస్తూ ఉండగా ఇది డబ్బు గురించి మాత్రమే కాదండి, మీ జీవితాలలో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇస్తున్నావా లేదో దేవుడు చూస్తూ ఉన్నాడు. కేవలం ఈరోజు అర్పించే అర్పణ గురించే నేను మాట్లాడట్లేదు. రోజు నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఉందా లేదా? అర్పణను అర్పించేటప్పుడు కేవలం ఆ క్షణంలో ఏదైతే అర్పిస్తున్నామో ఆ అర్పణకు ఆ క్షణానికి సంబంధించింది కాదు, ఇది నీ జీవితానికి సంబంధించింది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాల్లో మనం చూస్తున్నాం, మన జీవితము సజీవ యాగముగా సమర్పించుకో. సజీవ యాగముగా అంటే అనుదినము చేసే ప్రక్రియ అది. ఆ దినాల్లో యాగం చేసినప్పుడు చంపేసి అర్పించేవాళ్ళు, కానీ మనం చచ్చిపోమంట్ల, బతికుండి నీ జీవితాన్ని అనుదినము దేవునికి సమర్పించుకో అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ సజీవ యాగముగా మనం అర్పించుకునేటప్పుడు మన అర్పణ కేవలము ఆ కానుక పెట్టెలో కానుకేసే క్షణానికి సంబంధించింది కాదు, ఇది నీ జీవితానికి సంబంధించింది. ఆమేన్. కాబట్టి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీవు అర్పిస్తున్నప్పుడు నీ గతాన్ని గుర్తు చేసుకో, జ్ఞాపిక అర్పణ. రెండవది, నీవు అర్పిస్తున్నప్పుడు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వు, అది ప్రథమ ఫలపు అర్పణ. మూడవదిగా దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవునికి కొన్ని అర్పణలు అర్పించినప్పుడు దహన బలిగా అర్పించమన్నాడు. లేవియకాండం 23వ అధ్యాయము 18వ వచనము, లేవియకాండము 23వ అధ్యాయం 18వ వచనములో, మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడె దూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. ఈరోజు తీసుకురమ్మంటే తేగలమా? గెజిటెడ్ ఆఫీసర్ కూడా తేవటం కష్టమే వీటిని. ఎందుకు? చాలా ఖరీదు కదా. దేవుడు ఇవన్నీ అడగట్లేదు. దేవుడు ఏం అడుగుతున్నాడు? నీ మనసు అర్పించమంటున్నాడు. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. కొన్ని అర్పణలు తెచ్చినప్పుడు వాళ్ళు సగం అర్పిస్తారు, సగం వాళ్ళు పట్టుకుపోయి తింటారు. కానీ కొన్ని అర్పణలు తీసుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా దహన బలి అర్పణ అర్పించినప్పుడు యాజకుడికి ఏమి వెళ్ళదో, తెచ్చిన వాళ్ళకి ఏమి వెళ్ళదో, మొత్తం కూడా ఆ బలిపీఠం మీద మొత్తం కూడా దహన బలి అయిపోవాల్సిందే. దేనికి సూచన ఇది? సంపూర్ణ అర్పణకు సూచన, సంపూర్ణ సమర్పణకు సూచన. గుర్తుపెట్టుకోండి, నీ అర్పణ నీ సమర్పణను సూచిస్తుంది. ఆమేన్. నీ అర్పణ దేన్ని చూపిస్తుంది? నీకెంత సమర్పణ ఉంది అది కావాలంటే. సమర్పణ లేకుండా అర్పణ చేయొచ్చు, తప్పేమీ కాదు. చేసేవాళ్ళు కూడా ఉంటారు, సమర్పణ లేకుండా అర్పణ చేస్తూ ఉంటారు. కానీ సమర్పణ లేని అర్పణ దేవుడు స్వీకరించడు. కనుక నీవు ఇక్కడ అర్పణల గురించే మాట్లాడేటప్పుడు సమర్పణ గురించి ఆలోచించండి. మీరు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాం? దహన బలి సంపూర్ణ సమర్పణను సూచిస్తూ ఉంది. దహన బలి దేన్ని సూచిస్తుందండి? సంపూర్ణ సమర్పణ. కొంచెం కూడా మిగిల్చుకోవడానికి వీల్లేదు. అయ్యా ఈ కొద్దిగా నాలో ఉంచుకుంటా, నాకు నచ్చింది నేను ఉంచుకుంటాను, మిగతాదంతా నీకు ఇచ్చేస్తాను అనడానికి వీల్లేదు. రేనాడ్ బోంకే గారు ఒక ఉదాహరణ చెప్తారు. చాలా కాలం క్రితం చెప్పారు ఆయన ఒక మీటింగ్లో. ఆ ఉదాహరణ ఏంటంటే, ఒక ఆయన పెద్ద ఇల్లు కట్టించుకొని ఆ ఇంటికి 10 గదులు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈయనకి రకరకాల వ్యసనాలు ఉన్నాయి కాబట్టి. క్రైస్తవుడే కానీ 10 గదులు కట్టించుకొని ఒక గదిలో టీవీ రూమ్గా పెట్టుకున్నాడు, ఒక గదిలో భయంకరమైనటువంటి లిటరేచర్ సాహిత్యాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, ఒక గదిలో బార్ రూమ్గా పెట్టుకున్నాడు, ఒక గదిని బెడ్రూమ్గా పెట్టుకున్నాడు. ఈ విధంగా ఒక్కొక్క గదిని అలా నింపుకొని 10 గదులు కట్టించుకొని తన జీవితాన్ని ఎంజాయ్ చేద్దామనుకొని అంతా చేసుకొని రాత్రి పడుకున్నసరికి పెద్ద పెద్ద శబ్దాలు తలుపు దగ్గర వినబడ్డాయట. ఏంటయ్యా అని తలుపు తీస్తే సాతానుడు లోపలికి దూరి వచ్చేస్తా ఉన్నాడంట. అడగకుండా వస్తున్నావంటే నేను అంతే, నేను ఎవరిని అడగను, ఎవరి జీవితంలోకి వెళ్ళాలని దూరే వచ్చేస్తూ ఉంటాను. అడిగేది యేసుప్రభు అయితే ఏం చేస్తాడు? తలుపు నద్దు నుండి తడతాడు, తలుపు తెరిస్తే వస్తాడు. వీడు అలా కాదు, తోసుకొని వచ్చేస్తాడు లోపలికి, జాగ్రత్తగా లేకపోతే. వచ్చేసాడంట. ఏంట్రా బాబు ఇలా వచ్చావంటే, మనకు సంబంధించినవి ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ చేయాలని లోపలికి వచ్చాడంట. రాత్రి అంతా నిద్రపోనీయకుండా చేశాడంట. ఇదో కథ.
నిద్రపోనీకుండా చేస్తే రాత్రి అంతా పోరాడుతూ చివరికి అయ్యో ప్రార్థన చేసుకోవచ్చు కదా, సాతానుడు వెళ్ళిపోతాడని యేసయ్యా యేసయ్యా యేసయ్య అని అరుస్తుంటే యేసయ్య ఎంత అరిసినా కానీ రావట్లేదంట. తెల్లవారులు పోరాడిన తర్వాత వీడు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యా ఏంటి రాత్రి అంతా పోరాటమే, నిన్ను ఎంత పిలిచినా నువ్వు రావేంటి అని అడిగితే యేసయ్య స్వరం వినబడిందంట, ఇల్లంతా నీదే కదా, దాని యజమాని నువ్వే కాబట్టి ఎవడన్నా దొంగ లోపలికి వస్తే ఎవడు చూసుకోవాలి దాని సంగతి, నువ్వే చూసుకోవాలి, నాకేంటి సంబంధం అన్నాడంట యేసయ్య. తెలుగు ఉపయోగించి అయితే నీకు ఒక రూమ్ ఇస్తాను అందులో ఉండు కొద్ది కాపలా కానీ ఫ్రంట్ రూమ్ ఇచ్చాడంట. యేసయ్య ఏం మాట్లాడలేదు, ఆ ఫ్రంట్ రూమ్లో ఉన్నాడంట. రాత్రిపూట వీడు వచ్చాడు, రానే వచ్చాడు, రాత్రి అంతా పోరాటమే, యేసయ్యని ఎంత పిలిచినా రూమ్ నుంచి బయటికి రావట్లేదంట. మళ్ళీ తెల్లవారిన తర్వాత యేసయ్యా ఏంటయ్యా రాత్రి అంతా రాలేదు, రూమ్ ఇచ్చాను కదా అంటే, అవును 9 రూములు నువ్వు ఉంచుకున్నావు, ఒక రూము నాకు ఇచ్చావు, నా రూమ్లోకి రాని వాడి సంగతి ఏంటో చెప్తాను అన్నాడంటే యేసయ్య. ఈయనకేమో రూములు ఎక్కువ ఇవ్వబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఉన్న వ్యసనాలకి అప్పటికే రూములు చాలటలు ఆయనకి. ఇలాగ ఒక్కొక్క రూమ్ ఇచ్చుకుంటూ వచ్చి ఆఖరికి యేసయ్య ఇదొక్కటి మాత్రం వదులుకోలేను నేను, ఈ ఒక్కటి నా కోసం ఉంచుకుంటా, మిగతా 9 రూములు నీవే. మరి ఏ రూములోనైతే వాడికి నచ్చిన ఉంచుకున్నాడు ఆ రూమ్లోనే వాడు ఉంటాడు కాబట్టి ఆ రూమ్లోనికే సాతాను వెళ్ళాడు. చివరికి 10 రూములు యేసయ్యకి అప్పచెంపకపోతే యేసయ్య వాడి జీవితంలో కార్యం చేయటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో ఈ ఒక్కటి నేను ఉంచుకుంటాను ప్రభువా, ఈ ఒక్కటి నాకు కావాలి, దీన్ని విడిచిపెట్టలేను అని మనం అనుకుంటా ఉంటాం. ప్రియులారా, ఈ కృతజ్ఞతార్పణల పండుగలో నీవు అర్పించుచున్న అర్పణతో పాటు నీ బ్రతుకుని సమర్పణ సంపూర్ణముగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా నా జీవితాన్ని సంపూర్ణ సమర్పణ చేసుకుంటానయ్యా, దహన బలిగా నేను అర్పించేసుకుంటాను. పాప పరిహారార్థ బలి అని ఇంకొకటి ఉంది. లేవియకాండం 23వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినప్పుడు, లేవియకాండం 29వ అధ్యాయం 19వ వచనములో, అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. పాత నిబంధనలో పాపం చేసిన వాడు నేను పాపం చేశాను కాబట్టి ఇదిగో నా పాపాన్ని దీని మీద రుద్ది ఇది నా తరపున నా ప్రాణం పెట్టకుండా అది నా తరపున ప్రాణం పెట్టిద్దని పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దేవునికి మనిషికి మధ్య సమాధానం రావడానికి బలిని అర్పించేవాళ్ళు. దేవుని దయ వల్ల ఆ బలులు మనం అర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు వారే పాప పరిహారార్థ బలిగా ఈ లోకానికి దిగొచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆ కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. అయితే నీవు చేయవలసింది ఏంటంటే, ఈ కృతజ్ఞతార్పణల పండుగ దినమున యేసుక్రీస్తు వారు సిలువలో అర్పించిన బలియాగాన్ని నీ జీవితంలోనికి అన్వయించుకున్నావా లేదా అని ఆలోచించుకోవాలి. నా కొరకు పాప పరిహారార్థ బలి అర్పించబడింది, నా కొరకు ఆ అర్పణ అర్పించబడింది. యేసయ్య తన దేహాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఆయన సిలువలో అర్పించేశాడు, దాని ద్వారా నాకు విమోచన అనుగ్రహిస్తానంటున్నాడు. నీవు ఈ రోజున యేసు రక్తము చేత కడగబడ్డావా, లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాననే భ్రమలో బ్రతుకుతున్నావా? యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డావా? ఎన్ని కోత పండుగలు నువ్వు చేసుకున్నా సరే యేసయ్య సిలువలో కార్చిన రక్తంలో నువ్వు కడగబడి నూతన పరచబడి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకోకుండా ఉన్నట్లయితే, ప్రత్యేకంగా యవనస్తుల కోసం నేను చెప్తా ఉన్నాను, యవనస్తులైనా పెద్దవాళ్ళైనా చాలామంది కొన్నిసార్లు సంఘ పెద్దలకు కూడా ఉంటారు రక్షణ అనేది, రక్షణ అనుభవము లేకుండా. రక్షణ అనుభవం నీకుందా? యేసు రక్తంలో కడగబడ్డావా? సమాధాన బలిగా అర్పించబడిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ జీవితంలో ఆపాదించుకున్నావా? యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణ పొందుకున్నావా? లేదంటే పర్వాలేదు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, కుటుంబాలుగా పరలోకానికి దేవుడు తీసుకెళ్ళడు. రక్షణ వ్యక్తిగతమైనది. ఆమేన్. నీ వ్యక్తిగతంగా నువ్వు రక్షణ పొందావా లేదా? ఈ కృతజ్ఞతార్పణల పండుగ సమయంలో నీ యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించావా? పాప పరిహారార్థ బలిగా అర్పింపబడిన ఆ బలిని నీ జీవితంలోకి ఆపాదించుకున్నావా? వాళ్ళు అర్పణలు అర్పించేటప్పుడు ఇంకో పని చేయాలంట, ఐక్యముగా వచ్చి అర్పించమన్నాడు. కొన్ని అర్పణలు ఎలా ఉండాలండి? ఐక్యముగా ఆరాధించాలి. అందరూ వచ్చారు, అందరూ అర్పిస్తారు, ఎవరు అర్పణ వాళ్ళు అర్పిస్తారు, కానీ
అందరూ కలిసి ఏం చేయాలో ఆ యొక్క పండుగను ఆచరించాలని లేవియాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. లేవియాకాండము 23వ అధ్యాయం 21వ వచనంలో, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని చాటింపవలెను. ఎలా కూడాలంటే అండి, పరిశుద్ధ శాల్వేషన్ అనేది నీ వ్యక్తిగతమైంది, కానీ ఆరాధన అనేది వ్యక్తిగతమైనది ఒక్కటే కాదు. వ్యక్తిగతంగా నీవు దేవుణ్ణి ఆరాధించాలి, కానీ సంఘముగా కూడా దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం ఉంది. అందుకే రక్షణ ఇచ్చి మీ బతుకులు మీరు బతకండి అనలేదు దేవుడు. సంఘాన్ని ప్రారంభించాడు, సంఘాన్ని స్థాపించాడు, పరిశుద్ధ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని దేవుని కొరకు ఒక పరిశుద్ధ జనాంగముగా ఉండటానికి, యాజ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క శరీరముగా ఉండడానికి మనము పిలువబడ్డాం. అందుకే పాత నిబంధనలో కూడా వాళ్ళని ఏమన్నాడంటే, లేవియాకాండము 23వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు చెప్పిన మాట, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు, ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడా. అందరు కలిసి వచ్చి దీన్ని చేయాలి. పరిశుద్ధ సంఘం, అందరు చెప్పండి, పరిశుద్ధ సంఘం యొక్క ఐక్య అర్పణ. పరిశుద్ధ సంఘం అనే మాటకి సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనములో, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధమైన సంఘముగా సమస్త ప్రవర్తన యందు, మీ మాటల్లో, మీ చూపుల్లో, మీ క్రియల్లో, మీ ఊహల్లో, మీరు చేసే ప్రతి పనుల్లో, మీ ఉద్యోగాల్లో, అన్ని చోట్ల కూడా పరిశుద్ధమైనటువంటి సంఘముగా మనం ఉండాలి. అయితే ఐక్యముగా వచ్చి అర్పించమంటా ఉన్నాడు. అందుకే ఈ యొక్క అర్పణ గురించి మాట్లాడుకునేటప్పుడు ఐక్యముగా అర్పించమన్నాడు. కాబట్టి ఐక్య అర్పణ, ఇది అందరం కలిసి చేసే పని అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అర్పణలు అర్పించేటప్పుడు అదే సందర్భంలో దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడంటే, లేవియాకాండం 23వ అధ్యాయం 22వ వచనం చదువుకోండి. లేవియాకాండము 23వ అధ్యాయం 22వ వచనము, మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను, చదవండి గట్టిగా అందరూ, నీ పంటలో రాలిన ఏం చేయకూడదు, పరిగెను ఏరుకోకూడదు. మనం చిల్లర పప్పులు కూడా ఏరుకుంటాం. మనం జాగ్రత్తగా హుండీలో వేసి ఎంత డబ్బున్నా సరే ఆ చిల్లరను కూడా మనమే వాడుకుందామని ప్రయత్నం చేస్తాం. ఈ రోజుల్లో పరిగంటే ఏంటి, చిల్లరే కదా. చిల్లర ఎవరికి ఇవ్వాలి చిల్లర? వెనక పరిగెరుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసం దాన్ని అట్టి పెట్టాలి. ఆమేన్. బీదల కొరకు ఆలోచించే వారమై ఉండాలి. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను, నేను మీ దేవుడనైనా యెహోవాను. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, మీకు ఇచ్చేవాడిని నేనే, పూర్తిగా నువ్వే తినేద్దామని చూడబాకు. కోత పండుగ సమయంలో కూడా ఇంతకు దైవజనులు నేను మాట్లాడుకుంటున్నాము, కొంతమంది కొనలేని స్థితిలో ఉంటారు. మనం ఆలోచన చేయాలి వాళ్ళ కోసం. అయ్యో నేను కొనలేకపోతున్నానే అనే ఆ యొక్క బాధ వాళ్ళల్లో కలగకుండా మనం చూసుకోగలగాలి. ఆలోచిస్తామా వాళ్ళ గురించి? ఎంత మటుకు మన సందడే, మన హడావుడే కానీ, అయ్యో ఈ వ్యక్తి కొనలేని స్థితిలో ఉన్నారు అనేటువంటి ఆలోచన ఒకరి గురించి, లుకింగ్ అవుట్ ఫర్ సమ్వన్ హూ ఇస్ ఇన్ ఎ నీడ్, అవసరంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ కోత పండుగ సందర్భంలోనే దేవుడు ఈ మాట చెప్తున్నాడు, మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకోకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టాలి, నేను నీ దేవుడినైన యెహోవాను. అమ్మో అలాగైతే ఎలాగండి అంటానికి వీల్లేదు. 2 కొరింథీ 9:9 చెప్పబడిన మాట, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. ఆమేన్. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును. గ్లీనింగ్ ఆఫ్ ద హార్వెస్ట్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దాతృత్వ అర్పణ. మనం అర్పించేటప్పుడు అర్పణలు ఏముండాలండి? దాతృత్వ అర్పణ మనం అర్పించాలి. ప్రియులారా, నిర్దోషమైన అర్పణ,
నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 31వ వచనం చూడండి. నిర్గమకాండం 28వ అధ్యాయం 31వ వచనము, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను, అవి నిర్దోషములుగా. నీ అర్పణ, నీ సమర్పణ నిర్దోషమైనదిగా ఉండాలి. నిన్నటి దినాన్ని నేను జ్ఞాపకం చేశాను. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందుకు 3 కారణాలు కనబడతాయి. ఒకటి, కయీనును దేవుడు అంగీకరించలేదని కనబడిద్ది. రెండవది, అతడు సత్క్రియను చేయలేదని కనబడుతుంది. మూడవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు విశ్వాసముతో అర్పించాడు. ఆ మాట కయీను గురించి కనబడదు మనకి. అంటే విశ్వాసరాహిత్యమైన అర్పణను అర్పించాడు. నీవు అర్పించేటప్పుడు నిర్దోషమైన అర్పణ. ఆ రోజుల్లో దానికి అర్థం ఏంటంటే కుంటిది గుడ్డిది తేవద్దు, పరిపూర్ణంగా ఉన్నదాన్నే తీసుకురావాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశము. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఉన్న పరిస్థితులను సరిచేసుకొని మనము సరైనటువంటి విధానములో దేవునికి మన అర్పణను, నిర్దోషమైన జీవితంతో దేవునికి అర్పణ అర్పించినప్పుడు అది నిర్దోషమైన అర్పణ అవుతుంది. కాబట్టి ఒక మాట కూడా చెప్పబడుతుంది, మనం అర్పణ తీసుకొని వచ్చినప్పుడు ఒకవేళ అమ్మో ఇది చాలా కఠినంగా ఉంది, ఎవరికైనా నీ మీద కోపం ఉందని నీకు అనిపిస్తే వెళ్ళి సరి చేసుకొని రా అంటే, ఆ తర్వాత వాడు నీ క్షమాపణ అంగీకరించాడా లేదో నీ చేతిలో లేదు. ముందు నీ వంతు నువ్వు చేసావా, నువ్వు సరి చేసుకున్నావా, నువ్వు వెళ్ళి సారీ నేనేదో బాధ పెట్టినట్టున్నాను. కొన్నిసార్లు భార్య భర్తలే ఏమో ఈరోజు వస్తా గొడవ కూడా ఉండొచ్చు, తొందరగా బయలుదేరు అంటాడు ఈయన, పనులన్నీ ఆవిడ చేయాలి, ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సఖ్యత అవి మామూలుగా దైనందిన జీవితంలో జరిగేవి, అవి వాటి గురించి చెప్పట్లేదు. కానీ ఎన్ని సంవత్సరాలుగా మీ అత్తగారితో మాట్లాడట్లేదో, మీ మామగారితో మాట్లాడట్లేదో, కొంతమంది భార్యాభర్తలే మాట్లాడుకోవట్లేదో, సరి చేసుకోకుండా అర్పించినప్పుడు అది నిర్దోషమైన అర్పణగా ఎలా ఉంటుంది, పరిపూర్ణమైన అర్పణగా ఎలా ఉంటుంది? మన జీవితాల్లో వాటిని సరి చేసుకునే వారంగా మనము ఉండాలి. సమతుల్యమైన అర్పణ అర్పించేటప్పుడు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 10వ వచనములో ఎలా అర్పించాలన్నాడంటే, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణ. అందరు చెప్పండి, చేతనైనంత. 2 మాటలు కలిపాడు, చేతనైనంత స్వేచ్ఛార్పణ అన్నాడు. స్వేచ్ఛార్పణ అంటే ఎవ్వరు బలవంతం పెట్టేది కాదు, అంత అని బలవంతంగా ఏపించేది కాదు. నీకు ఇష్టమైనంత స్వేచ్ఛగా ఇవ్వవలసింది ఇది, ఎవరు బలవంత పెట్టేది కాదు. కానీ దాని మెజర్మెంట్ ఏంటంటే చేతనైనంత. ఏమండి నాకు ఎంతే చేతనైందండి అనొచ్చు నువ్వు. ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం, కానీ నాకు చేతనైంది 500 అన్నావు అనుకోండి సపోజు. అందుకే తర్వాత ఏమన్నాడంటే దేవుడు, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వాదించిన కొలది అన్నాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వాదించిన కొలది నాకు ఎంతే చేతనైందండి అంటే కుదరదు. ఇన్ ప్రపోర్షన్ విత్ యువర్ బ్లెస్సింగ్. దేవుడిని ఎంత ఆశీర్వదించాడు దానికి ప్రపోర్షనేట్గా, సమతుల్యంగా దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అందుకే నేను చెప్తున్నాను, మనం ఇచ్చే దగ్గరే మన మనసు తెలిసిపోతుంది. పేదవాడివి నువ్వు, నీ దగ్గర ఇంతే ఉంది, అంతే ఇవ్వు. నువ్వు అంతకంటే ఇవ్వాల్సిన అవసరం ఏం బాధపడక్కర్లేవు. అమ్మ వాళ్ళు అంత ఇచ్చారు వీళ్ళు ఇంత ఇచ్చారు, నో. నీవు ఇచ్చేది నీకు దేవునికి మధ్య ఉన్నది, అంతేగాని ఎవరికి సంబంధించింది కాదు. కానీ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాడు. కానీ ఆ బహుగా ఆశీర్వదించిందంతా కూడా వేరే దగ్గర పెట్టేసి నేను ఇంతే ఇస్తాను, నాకు ఇంతే చేతన అవుతుందంటే కుదరదు. ఎందుకంటే తర్వాత ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది. దేవునికి అర్పించేటప్పుడు సమతుల్యమైన అర్పణ. ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను. ఆనంద అర్పణ, సంతోష అర్పణ, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ గివింగ్. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాగివ్వాలి? సంతోషంగా ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 11వ వచనములో, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 11వ వచనములో, అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొని స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని, అందరు చెప్పాలి గట్టిగా, సంతోషింపవలెను. ఇట్ ఈస్ ఎ జాయ్ఫుల్ ఫెస్టివల్. వెన్ యు ఆర్ గివింగ్, గివ్ అవుట్ ఆఫ్ జాయ్. సంతోషంగా దేవునికి ఇవ్వండి,
సంతోషంగా మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి. సంతోషంగా మీ కుటుంబాలను దేవునికి సమర్పించండి. సంతోషంగా మీ యొక్క జీవితాలను దేవునికి సమర్పించండి. కేవలం డబ్బులు ఇవ్వడమో ఇంకోటి ఇవ్వడమో కాదు, కానీ వాటితో పాటుగా నీ జీవితాన్ని సంతోషంగా సమర్పిస్తూ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ప్రభువునందు ఆనందించే వారంగా మనము ఉండాలి. ఇక్కడ ఇంకో మాట, ఎవరెవరిని తీసుకురావాలో ఇక్కడ లిస్ట్ ఉంది. రాత్రి చెప్పాను, విన్నవాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళన్నా తీసుకొచ్చారా? ఈ లిస్టులో ఉన్న వాళ్ళనే, పేదవారిని, తల్లిదండ్రులు లేని వాళ్ళని, విధవరాండ్రని, తర్వాత నీ దాసదాసీలను తీసుకురమ్మని. వెంటనేనా? చేయటం ఏమైనా ఉంటుందా? చేయాలి. దేవుడు చెప్తా ఉన్నాడు. కేవలం పండుగ మనకు సంబంధించింది మాత్రమే కాదు. ప్రియులారా, అలాంటి సందర్భంలో దేవుని ప్రేమను వారికి కనపరిచే వారంగా ఉంటాం. అందరితో కలిసి దేవుని సన్నిధిలో సంతోషించే వారంగా మనము ఒకసారి చేసి చూడండి. అందులో ఉండే ఆనందం మీకే తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఎన్నో అర్పణలు, రకాల అర్పణలు చెప్పాను నేను. అర్పణలన్నీ ఒక్కసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. మనం అర్పించేటప్పుడు జ్ఞాపిక అర్పణ, దేవుడు మన జీవితాల్లో చేసిన విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రథమ ఫల అర్పణ, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అర్పణలు మనం అర్పించాలి. సంపూర్ణ అర్పణ, సంపూర్ణంగా మన జీవితాల్లో మనం సమర్పించుకునే వారంగా ఉండాలి. క్షమాపణ అర్పణ, దేవుడు చేసిన కార్యాన్ని, యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని మన జీవితంలో ఆపాదించుకున్న వారమై మనం అర్పించాలి. ఐక్య అర్పణ, ఒక సంఘముగా కూడి దేవునికి అర్పించాలి. దాతృత్వ అర్పణ, బేదల గురించి ఆలోచిస్తూ మనం అర్పణ చేయాలి. లేకపోతే బేదల గురించి మనం ఆలోచించే వారంగా మనం ఉండాలి. పరిపూర్ణమైన అర్పణ లేదా నిర్దోషమైన అర్పణ, మన జీవితాల్లో నిర్దోషముగా ఒకవేళ ఏదైనా దోషాలు ఉంటే మనం సరి చేసుకుంటూ మన జీవితాలను నిర్దోషమైన జీవితాలుగా దేవునికి సమర్పించాలి. సమతుల్య అర్పణ, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదానికి సమతుల్యంగా ఉండేటువంటి అర్పణలు మనము తీసుకొని రావాలి. అంతేకాకుండా ఆనంద అర్పణ, దేవుని సన్నిధిలో ఆనందముతో, సంతోషముతో దేవునికి మన జీవితాలను అర్పిస్తూ మన కానుకలను అర్పించే వారంగా ఉండాలి. సంతోషంగా ఉన్నవాళ్ళు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిజంగా మన జీవితాలను సంతోషంతో నింపాడండి. ఆమేన్. ఈ లోకంలో ఎవ్వరికి లేని సంతోషం, ఆనందం దేవుడు మనకిచ్చాడు. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందం, ప్రభువునందు ఆనందం మనకిచ్చాడు. కనుక ఈ పండుగ మనం జరుపుకుంటూ ఉండగా సంతోషంగా దేవుని ఆరాధిస్తూ, సంతోషంగా దేవుని మహింపరుస్తూ, సంతోషంగా దేవునికి అర్పణలు చెల్లిద్దాం. దేవుడి యొక్క కృతజ్ఞతార్పణల పండుగను మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో ఆశీర్వాదకరముగా, ఉజ్జీవకరముగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఇప్పుడు వరకు నా జీవితాన్ని నీకు సమర్పించలేదు, సంపూర్ణంగా సమర్పించేద్దాం అనుకుంటున్నాను ఆయన. నా జీవితాన్ని తీసుకో తండ్రి. ఇకపై ఇది నీ జీవితం ప్రభువా, నా బ్రతుకు నీది నాయన. అయ్యా, నేను నా జీవితాన్ని సమర్పించాను కానీ సంపూర్ణంగా సమర్పించలేదు. కొన్ని దాచిపెట్టుకున్నాను ఆయన. వాటిని కూడా సమర్పించేస్తున్నాను ఇప్పుడు నేను. ప్రభువా, నేను నీ పట్ల ఆసక్తి కలిగి లేను ప్రభువా. నీ అందు ఆనందించే బిడ్డగా నేను లేను. కానీ ఈ రోజు నుంచి నీ అందు, నీ సముఖంలో ఆనందించాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను జీవపరచు. నీ ఆత్మచేత నింపు, నీ శక్తి చేత నింపు. ఈ కృతజ్ఞతార్పణల పండుగలో రక్షణ పొందిన బిడ్డగా, ఉజ్జీవపరచబడిన బిడ్డగా, నీ పట్ల తృష్ణ కలిగిన బిడ్డగా, సంపూర్ణంగా సమర్పించుకున్న బిడ్డగా ఈ పండుగలో నేను పాల్గొనడానికి సహాయం చేయి. నా జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానం చేశాం. బోధించిన నేను, విన్న మీ బిడ్డలు ప్రభువా, మేమంతా కూడా మా జీవితాలను సంపూర్ణముగా నీకు యోగ్యమైన, నీకు ఇష్టమైన అర్పణగా నీకు అర్పించుకొని మేము జీవించడానికి సహాయం చేయండి. కృతజ్ఞతార్పణల పండుగలో మా అర్పణలను నువ్వు స్వీకరించాలంటే మా సమర్పణ నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభువా. పరిపూర్ణ సమర్పణ కలిగి అర్పణలు నీకు ఇవ్వడానికి సహాయం చేయమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈరోజు దేవునికి
మనం అర్పణలు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా సమర్పించాలి అని చెప్పి 4 విషయాలు ఎంతో చక్కగా మనకి వారు వాక్యం ద్వారా తెలియజేశారు. మరి మన సంఘం అందరి తరపున పాస్టర్ ప్రేమ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరి ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి వచ్చాం. దేవుడు మన ఎడల తన కృపను, తన ప్రేమను ఈ సంవత్సర కాలం అంతా ఏ విధంగా చూపించడం మనందరికీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని తలంచుకుంటూ మనం ఇప్పుడు కృతజ్ఞతార్పణలు మనం చెల్లించేటటువంటి సమయం. మరి ముందుగా మన కార్యదర్శి గారు ప్రేమానందరావు గారిని, జాయింట్ ట్రెజరర్ రామారావు గారిని, వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి విజయమ్మ రోనాళ్ళ గారిని, జాయింట్ సెక్రటరీ జేడి ఆనంద్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మనమందరం లేచి నిలువబడి దేవునికి మన అర్పణలు సమర్పించే ముందు ఒక్క నిమిషం మనం అందరం కళ్ళు మూసుకొని మనల్ని మనం పరీక్షించుకొని, దేవా ఈరోజు ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృప. మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించారు. ఈ విధంగా మరి యొక్క సంవత్సరం నీ యొక్క మందిరంలో చేరి నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ నీకు అర్పణలు చెల్లించేటువంటి సమయాన్ని మాకు ఇచ్చారంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వారికి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తూ ఉందాం. మరి మనందరి పక్షాన మన మధ్య తగరపోల్స్ నుంచి వచ్చినటువంటి రత్నవల్లి జాన్ ప్రకాష్ గారిని మనందరి కొరకు మనం ఇచ్చేటువంటి కానుకల కొరకు ప్రార్థన చేయవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాం. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపిస్తున్న మా గొప్ప యేసయ్య, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు మా మీద ఉండునని నీ వాగ్దానం ప్రభా. ఇదిగో నాయన, నీ బిడ్డలైన ఈ సంఘం పట్ల నాయన, మా పట్ల మీరు చూపిన విధానం బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ నుండి ప్రభా, మరి 2024వ సంవత్సరం నాయన ఈ దినము వరకు నైనా మీరు సంఘం అంతటిపై ఉంచిన నెమ్మది బట్టి నైనా, ఇచ్చిన భద్రత బట్టి నైనా, క్షేమాన్ని బట్టి నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా నీ సన్నిధిలోనైనా కృతజ్ఞత కలిగి నీ పాదాల యొద్ద ఉన్నాం ప్రభా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అర్పణలు అర్పించే ముందు నాయనా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాయన ప్రతి ఒక్క బిడ్డపై ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో నీ దాసుని నిలవబెట్టి మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు ప్రభా. అర్పణ సమర్పణ ప్రభా, అర్పణ కన్నా ముందు నాయన మమ్మల్ని మేము సమర్పించుకునే కృప నాయన మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. హేబేలును అతని అర్పణను సమర్పించిన దేవుడు నాయన, ఈ దినం మేము కానుకలు అర్పింపబోచుండగా నాయన మమ్మును మా అర్పణను మీరు నాయన మీరు అంగీకరించవలసిందిగా మీ పాదాలు పట్టుకొంచున్నాను ప్రభా. మీకు వందనాలు. మా జీవితాల్లో నా ప్రభా, మా బిడ్డల జీవితాల్లో నాయన అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించావు ప్రభా, అనేక అద్భుత కార్యాలు జరిగించావు ప్రభా. నాకు అసాధ్యమైంది ఏమైందో కలదాని